హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము. నేను ఈ స్లైసర్లో దొండకాయని రౌండ్గా సన్నగా చక్రాల్లాగా కట్ చేస్తున్నాను. దీనిని ఒకసారి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇలా సన్నగా తరుక్కోవాలి రౌండ్గా. అన్ని దొండకాయలని ఇలాగే కట్ చేసుకోవాలి మనము. స్లైసర్ అయితే ఈజీగా వద్దని చేశాను, మనం నైఫ్తో కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని దొండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ని కూడా స్లైసర్లోనే కట్ చేస్తున్నాను. చాలా సన్నటికి పీసెస్ వస్తాయి మనకి ఇలా చేస్తే. చూసారా ఎంత బాగా కట్ అయిపోయాయో ఆనియన్స్. చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ వేగాక కొన్ని ఆవాలు వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసాను. అవి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసాక బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. మనం సన్నగా తరుక్కున్నాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతాయి మనకు. ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఒక 10 minutes అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. ఆనియన్స్ చాలా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనము సన్నగా చక్రాల్లా తరుక్కున్నాం కదా, ఆ దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తాము. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎక్కడ వాటర్ అస్సలు వాడకూడదు. స్టవ్ కూడా ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గిద్దాం. సాల్ట్ వేయడం వల్ల మనకు త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఒక 10 minutes కుక్ చేద్దాం. అంతలోపు ఇవి ఒక 2 చిన్న వెల్లుల్లి గడ్డలు తీసుకొని వెల్లిపాయలు వేరు చేసి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీలో వేస్తున్నానండి. నెక్స్ట్ కారం యాడ్ చేద్దాము. నేను ఇది 1.5 స్పూన్ కారం అనేది యాడ్ చేశానండి. ఒక 25-26 వెల్లుల్లి ఉంటాయి, వాటికి అంత కారం యాడ్ చేశాను. ఇప్పుడు అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 10 minutes అయింది కదా, మళ్ళీ మూత తీసి చూద్దాము. ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనం. ముందే పసుపు వేసామనుకోండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనకు కర్రీ కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ పసుపు అనేది వేస్తున్నాను. ముక్కలు త్వరగా అడుగంటుతాయి మనం ముందే పసుపు యాడ్ చేస్తే. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 minutes ఉడికించుకున్నాను. ఇప్పుడు మనము మిక్సీకి చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం పేస్ట్, అదే యాడ్ చేస్తాను. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలండి. బాగా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన మొత్తం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. మన కర్రీ మొత్తం ఫ్లేవర్ ఇక్కడే వస్తుందని మన కర్రీకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా వన్స్ ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా ధనియాల పొడి అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు అన్నీ బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి.
మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక్క 3-4 మినిట్స్ అంతే మగ్గించుకుంటే సరిపోతుందండి. 3 మినిట్స్ అయిపోయింది. మన కర్రీ సూపర్గా రెడీ అయింది. చూసారా, మూత తీయగానే వెల్లుల్లి స్మెల్ అనేది ఇలా వచ్చేసింది. ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ అనేది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇంతే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇంకా సర్వ్ చేసేసుకుందాము కర్రీని. స్టవ్ ఆఫ్ చేశానండి, మూత పెట్టేద్దాం. మా హస్బెండ్కి పెట్టానండి నేను. చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. సూపర్గా ఉందంట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.